తెలంగాణ వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలా, ఆంధ్ర వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలా అన్న గొడవ ఎందుకు? ఇది ఆంధ్ర తెలంగాణ అంది కాకుండా ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడే ఉన్నటువంటి వాడు కదా అని ఈయనకి ఇచ్చేశారు. ఇది అధినాయకత్వం ప్లానింగ్. దాన్ని వీళ్ళు ఎలాగా ఈయనకి ఎలాంటి కమ్యూనికేట్ చేశారు? మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా అట్లా ఆయన చూజ్ చేసిందని చెప్పకుండా టెంపరీగా పెట్టిందబ్బా నువ్వు అన్నారు. టెంపరీగా అనే పదమే పదే పదే వాడుతూ ఉండేవాళ్ళు. అధినాయకత్వం నుంచి చాలా క్లియర్ గా చెప్పేవాళ్ళు ఆయన టెంపరీ కాదు, పర్మనెంట్ సీఎంఏ. కాంగ్రెస్ లో టెంపరీ సీఎం 4 రోజులు సీఎం అని ఉండదు అని చెప్పి. కానీ నమ్మలేదు జగన్. వాళ్ళు చెప్పినటువంటి కోణంలో మధ్యలో వాళ్ళు ఇచ్చిన కమ్యూనికేషన్ నమ్మాడు. రోసయ్యే ఇట్లా ఆపుతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ తో రోసయ్య మీద వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు అప్పుడు జగన్. అప్పుడు నేను రోసయ్య గారి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను జగన్ మీద. ఆయనే అప్పుడు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన. నేనేమంటున్నాను, పార్టీ అధినాయకత్వం చెప్పింది ఆయన ఓదార్పు యాత్ర వద్దని. ఒక్కొక్క చోట జిల్లాకు ఒక చోట పెట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబాల వాళ్ళందరూ అక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం తరపున ఒక 5 లక్షలు, జగన్ ఎంత ఇస్తాడో అంత, లేదా జగన్ ఎంత ఇవ్వదలుచుకున్నాడు చెప్తే దానికి మ్యాచింగ్ సేమ్ అమౌంట్ లేకపోతే ఇంకో 1 లక్ష ఎక్కువ వేసి ప్రభుత్వం నుంచి ఇవ్వమని చెప్పింది సోనియా గాంధీ. అది నేను ప్రిపేర్ అవుతుంటే ఇక్కడేమో ఇలా చేస్తే నేనేం చెయ్యాలి, అధినాయకత్వపు ఆలోచన ఇందులో నాకేమి గొడవ ఉంటుందని నా ఇంటర్వ్యూలోనే మాట్లాడారు రోసయ్య. నేను హైదరాబాద్ ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. అప్పటిదాకా 6 నెలలు అయింది రోసయ్య గారు సీఎం అయ్యి. 6 నెలల్లో